చేసే ప్రతి పనిలో కష్టం ఉంటుంది. కానీ వ్యవసాయంలో ఉన్న కష్టం ముందు మరే కష్టమైనా చిన్నదే. మనం తినే ప్రతి మెతుకులో ఒక రైతు బ్రతుకు ఉంటుంది. రైతు తన పొలంలో కష్టాన్ని దారగా పోసి, శ్రమను ఆయుధంగా చేసి, భూమిపై భారం వేసి, ప్రకృతి మీద నమ్మకం ఉంచి పంటలు పండిస్తాడు. వ్యవసాయంలో అనుభవం, మెలకువలు అనేవి చాలా ముఖ్యం. ఆ రైతుకు ఉన్న అనుభవాన్ని బట్టి, ఆ రైతు నేలను బట్టి, అక్కడి స్థానిక వాతావరణాన్ని బట్టి వ్యవసాయంలో దిగుబడి ఆధారపడి ఉంటుంది. అన్నీ కలిసి వచ్చి మంచి దిగుబడి సాధించినా కూడా మార్కెట్లో ఆ పంటకు ఉండే డిమాండ్ను బట్టి రైతు లాభం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు లాభసాటిగా పంటలు పండించడానికి వారికి సరైన సమాచారం, అవగాహన, ఆయా పంటల్లో ఉండే లాభ నష్టాల మీద స్పష్టత చాలా అవసరం. సరిగ్గా ఈ విషయాల గురించి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రైతుల కష్టం గురించి ప్రపంచానికి తెలిసేలా, రైతులకు వ్యవసాయంలో మెలకువలు అర్థమయ్యేలా, ఆయా పంటలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి తెలిసేలా, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, కొత్త కొత్త యంత్రాల గురించి రైతులకు అవగాహన ఏర్పడేలా, తద్వారా రైతు పడే కష్టానికి సరైన ప్రతిఫలం దక్కే విధంగా మరియు కొత్తగా వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్న వారికి వ్యవసాయంలో ఉన్న లోటుపాట్లు అర్థమయ్యే విధంగా వ్యవసాయం మీద వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న వ్యక్తి జోలకంటి రాజేందర్ రెడ్డి గారు. రైతుని రాజుగా చూడాలి అని తెలుగు రైతుబడి పేరుతో సోషల్ మీడియాలో రాజేంద్ర గారు చేస్తున్న కృషి ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులకు పరిచయం చేసింది. ముఖ్యంగా వ్యవసాయం గురించి ఆలోచన చేసే ప్రతి వ్యక్తి ఆయన వీడియో చూడాల్సిందే అనేంతలా రాజేంద్ర గారి వీడియోలకు ఆదరణ ఉంటుంది. ఆ వీడియోల్లో ఆయన ఇచ్చే సమాచారం, సలహాలు, సూచనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో విజయం సాధించిన ఎందరో రైతుల విలువైన సలహాలు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ రైతుల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు రాజేందర్ రెడ్డి గారు. కాబట్టి ఇంతలా రైతులకు విజ్ఞానాన్ని పంచుతున్న రాజేందర్ రెడ్డి గారు అసలు ఎవరు? ఉన్నత చదువులు చదివి గౌరవప్రదమైన జర్నలిస్ట్ ఉద్యోగాన్ని సైతం వదిలి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? తెలుగు రైతుబడి ఛానల్ ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది? సోషల్ మీడియాలో రైతుబడి రాజేందర్ గారు చేస్తున్న ప్రయత్నానికి ఎలాంటి విజయం దక్కింది అనే ఇలాంటి ఎన్నో విషయాలనే ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది. సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జోలకంటి రాజేందర్ రెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో రైతుబడి రాజేందర్ రెడ్డిగా పాపులారిటీ సాధించిన రాజేందర్ రెడ్డి గారి స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మాచినపల్లి గ్రామం. కానీ బాల్యంలో వీరి కుటుంబం పెదాటిసర్లపల్లి మండలం గణపురం గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడింది. కాబట్టి చిన్నతనం అంతా నల్గొండ జిల్లాలోని మాచినపల్లి మరియు గణపురం గ్రామాల్లో సాగింది. వీరి నాన్నగారి పేరు మోహన్ రెడ్డి. వీరికి సొంతంగా ఉన్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అయితే రాజేందర్ రెడ్డి గారి చిన్నతనంలోనే ఆయన చెల్లెలు మరణించడంతో వారి తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే ఒంటరిగా పెరిగారు. చిన్నతనం నుంచి గ్రామీణ వాతావరణంలో పెరగడం, ఆయన కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం కావడంతో రాజేందర్ రెడ్డి గారికి చిన్నతనం నుంచే వ్యవసాయం మీద మక్కువ మరియు వ్యవసాయంలో రైతులకు ఉండే సమస్యల మీద అవగాహన ఉండేవి. అయితే రాజేందర్ రెడ్డి గారిది వ్యవసాయ కుటుంబం అయినా కూడా ఆయన తల్లిదండ్రులు ఆయన్ని ఎక్కువగా వ్యవసాయ పనుల్లో పాల్గొనిచ్చేవారు కాదు. కుటుంబ వ్యవసాయ భారం మొత్తం ఆయన తల్లిదండ్రులే మోసేవారు. కానీ రాజేందర్ రెడ్డి గారిని మాత్రం చదువుల్లో బాగా ప్రోత్సహించారు. దాంతో రాజేందర్ రెడ్డి గారు హలియాలో BZCలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడే రాజేందర్ రెడ్డి గారికి ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సులో చేరేందుకు అడ్మిషన్ లభించింది. రాజేందర్ రెడ్డి గారికి చిన్నతనం నుంచి పేపర్ చదివే అలవాటు ఉండేది. దాంతో సమాజంలో సమస్యల పట్ల అవగాహన, తెలుగు భాష మీద పట్టు ఆయనకు బాగా ఉండేది. దాంతో 2008లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అడ్మిషన్ టెస్ట్లో ఈనాడు జర్నలిజం స్కూల్కి సెలెక్ట్ అయిన కొద్ది మందిలో రాజేందర్ రెడ్డి గారు కూడా ఒకరు. అలా 2009లో ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేసి 2009లో మహాన్యూస్ ఛానల్లో ఖమ్మం జిల్లా సాఫ్ట్ రిపోర్టర్గా 2 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే మాస్ కమ్యూనికేషన్లో PG కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత స్టూడియో ఎన్ ఛానల్లో నల్గొండ జిల్లా సాఫ్ట్ రిపోర్టర్గా 1 సంవత్సరం పాటు పనిచేశారు. రాజేందర్ రెడ్డి గారు స్టూడియో ఎన్లో పనిచేస్తున్నప్పుడే 2012లో ఆయన బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత TV5 ఛానల్లో నల్గొండ జిల్లా సాఫ్ట్ రిపోర్టర్గా మరో 2 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు నమస్తే తెలంగాణ పేపర్కు నల్గొండ జిల్లా బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేశారు. అంటే దాదాపు 12 సంవత్సరాల పాటు మీడియాలో చాలా మంచి హోదాలను పనిచేశారు. బ్యూరో ఇన్ఛార్జ్ లెవెల్లో పనిచేయడం అంటే మంచి జీతంతో పాటు సమాజంలో గౌరవం, ఎవరినైనా ప్రశ్నించగలిగే అధికారం ఇవన్నీ ఉంటాయి. అయితే జర్నలిస్టుగా ఉద్యోగంలో చేరిన మొదట్లో రాజేందర్ రెడ్డి గారికి ఉద్యోగంలో చాలా సంతృప్తి ఉండేది. కానీ రాను రాను మీడియా సంస్థల్లో చాలా రకాల కొత్త ధోరణులు మొదలయ్యాయి.
ప్రతి మీడియా సంస్థ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారడం, స్వేచ్ఛగా ప్రశ్నిస్తే ఆ మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, అధికారులు వేధించడం లాంటివి ఎక్కువయ్యాయి. దాంతో మీడియా సంస్థల యాజమాన్యాల ఆలోచన మేరకు మాత్రమే జర్నలిస్టులు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో రాజేందర్ రెడ్డి గారి లాగా స్వచ్ఛంగా, నిర్మోహమాటంగా రిపోర్టింగ్ చేయాలి అనే వ్యక్తిత్వం ఉన్నవారు మీడియాలో పనిచేయలేకపోతున్నారు. అలా రాజేందర్ రెడ్డి గారు కూడా స్వేచ్ఛగా రిపోర్టింగ్ చేయలేకపోతున్నట్టుగా భావించారు. అయితే అప్పటి వరకు రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యోగంలో ఆర్థిక సంతృప్తి లేకపోయినా ఆత్మసంతృప్తి ఉంది కదా అనే ఉద్దేశంతో ఉద్యోగంలో కొనసాగారు. కానీ ఆ ఆత్మసంతృప్తి కూడా లేనప్పుడు ఆయనలో మరో ఆలోచన కూడా మొదలైంది. అదేంటంటే రాజేంద్ర గారు టీవీ ఛానల్స్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన టీవీ5 రాజేందర్, నమస్తే తెలంగాణ రాజేందర్ అని ఆయన పనిచేస్తున్న సంస్థల పేర్లతో పిలిచేవారు. అలాంటప్పుడు రాజేంద్ర గారిలో ఇంకా ఎన్నాళ్ళు ఈ సంస్థల పేర్లే ఇంటి పేర్లుగా ఉంటాయి, ఇంటి పేరు ఎప్పుడు సంస్థ పేరుగా మారుతుంది అనే లోతైన ఆలోచన కూడా మొదలైంది. దాంతో ఎలాగైనా సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఆయనలో మరింత బలపడింది. దాంతో ఉద్యోగం చేస్తూనే 2014 నుంచే తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో సూపర్ మార్కెట్ వ్యాపారంలో అడుగుపెట్టారు. కానీ విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత రైతు పంట అనే పేరుతో చిరుధాన్యాల వ్యాపారం మొదలుపెట్టి నల్గొండ, మిర్యాలగూడల్లో సొంతంగా అవుట్లెట్లు ప్రారంభించారు. కానీ ఆ వ్యాపారంలో కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేకపోయారు. ఇక 2017లో సొంతంగా స్థానిక వార్తలు రిపోర్ట్ చేసేలా ఒక యాప్ను డెవలప్ చేయించారు. దాంతోపాటు యూట్యూబ్లో ఒక కంటెంట్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. అయితే ఉద్యోగం చేస్తూ ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఫుట్బాల్, మ్యూజిక్ వాల్ అనే ఛానల్స్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇవి కూడా అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేదు. ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉద్యోగం కూడా కొనసాగించారు. అయితే రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్న కొద్దీ ఆయనలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అనే తపన ఇంకా ఎక్కువైంది. అదే సమయంలో 2020లో దేశంలో లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ సమయంలో ఉద్యోగం వదిలివేయడం గురించి తీవ్రంగా ఆలోచించి ఆయన ఆలోచనల్ని కుటుంబ సభ్యులతో చర్చించి 2020లో నమస్తే తెలంగాణ పత్రికలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే గతంలో రాజేందర్ రెడ్డి గారు యూట్యూబ్లో చేసిన ఫుట్బాల్, మ్యూజిక్ వాల్, కంటెంట్ క్రియేషన్ లాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి అని అనుకున్నాం. కానీ ఆ విఫల ప్రయత్నాల నుంచే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదే తెలుగు రైతుబడి. యూట్యూబ్లో తెలుగు రైతుబడి పేరుతో ఛానల్ క్రియేట్ చేసి రైతులకు సంబంధించిన సమాచారాన్ని, వ్యవసాయ పద్ధతుల్ని, వ్యవసాయంలో విజయం సాధించిన వారి అనుభవాలని వివరించాలి అనుకున్నారు. ఆ ఆలోచన ప్రకారం నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలంలోని తోపుచెర్ల గ్రామంలో అప్పట్లో కేవలం 4 నెలల్లోనే తన 5 ఎకరాల్లో పండించిన బొప్పాయి పంట నుంచి 30 లక్షల లాభం సంపాదించిన ఒక రైతుని ఇంటర్వ్యూ చేసి ఆ పంటకు సంబంధించిన అన్ని విషయాలను స్పష్టంగా వివరించారు. ఆ వీడియోను 2020 జనవరి 2న తన తెలుగు రైతుబడి ఛానల్లో మొదటి వీడియోగా పోస్ట్ చేశారు. ఆ వీడియోను చాలామంది ఆదరించారు. యూట్యూబ్లో రాజేందర్ రెడ్డి గారికి గతంలో కన్నా ఎక్కువ స్పందన ఆ వీడియోతో వచ్చింది. దాంతో సరైన కంటెంట్తో వీడియోలు చేస్తే విజయం లభిస్తుంది అనే నమ్మకం ఆయనకు వచ్చింది. ఆ తర్వాత 2020 జనవరి 9న మరో వీడియో పోస్ట్ చేశారు. అలా 2020 ఏప్రిల్లో తన ఉద్యోగానికి రాజీనామా చేయకముందే దాదాపు 10 నుంచి 15 వీడియోలు తన ఛానల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోల్లో ఉన్న విలువైన సమాచారం మీద ఉన్న నమ్మకం, ఆ వీడియోలకు వచ్చిన స్పందన ఇవన్నీ రాజేందర్ రెడ్డి గారిని ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా తెలుగు రైతుబడి ఛానల్ మీదనే దృష్టి పెట్టేలా చేశాయి. ఇక తన 12 సంవత్సరాల జర్నలిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేశాక రాజేందర్ రెడ్డి గారు ఒక పూర్తిస్థాయి యూట్యూబర్గా మారారు. ఇక ఆనాటి నుంచి తన తెలుగు రైతుబడి ఛానల్ మీద పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టారు. మొదట్లో రాజేందర్ రెడ్డి గారు ఒక్కరే వీడియోలు తీసుకోవడంతో పాటు ఇంటర్వ్యూగా కూడా వ్యవహరించేవారు. అంతేకాకుండా మొదట్లో నల్గొండ జిల్లాలోని రైతుల మీద ఎక్కువగా వీడియోలు చేసేవారు. అలా యూట్యూబ్లో ఆయనకి ఫాలోవర్లు, వ్యూస్ రావడం మొదలైంది. అలా తన వీడియోలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే బాల్యంలో గ్రామీణ ప్రాంతంలో పెరిగిన అనుభవం, వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, గతంలో ఆయన జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఇవన్నీ తెలుగు రైతుబడి ఛానల్కు బాగా ఉపయోగపడ్డాయి. ఆయన మాట్లాడే విధానం, వివరించే తీరు ఇవన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ముఖ్యంగా సాధారణ గ్రామీణ ప్రాంత మాట తీరు రైతులను బాగా ఆకర్షించింది. అలా సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆదరణతో పాటు రాజేందర్ రెడ్డి గారు కూడా తన వీడియోలను ఇంకా విస్తృతం చేశారు. నల్గొండ జిల్లా నుంచి ఇతర జిల్లాల్లోని రైతులను కూడా పరిచయం చేయడం మొదలుపెట్టారు. అలా తన వీడియోల ద్వారా వ్యవసాయ రంగంలో సలహాలు, సూచనలు, వస్తున్న మార్పులు, కొత్త యంత్రాలు, పద్ధతులు వీటన్నిటి గురించి రాజేందర్ రెడ్డి గారు ఆయన మాటల్లో వివరిస్తూ ప్రేక్షకులకు పరిచయం చేయడం వల్ల చాలామంది రైతులు వారికి తెలియని విలువైన సమాచారాన్ని తెలుగు రైతుబడి నుంచి పొందుతున్నారు. అలా రాజేందర్ రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ వ్యవసాయ రంగంలో విజయం సాధించిన ఎందరో రైతుల్ని కలిసి వారి అమూల్యమైన సలహాలను ఇతర రైతులకు తెలిసేలా చేసి రైతులకు ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తున్నారు.
వ్యవసాయ రంగంలో కేవలం పంట పొలాల్లోనే కాకుండా వాణిజ్య పంటల్ని, వివిధ రకాల కూరగాయల పంటల్ని, వివిధ రకాల పండ్ల తోటల్ని, పూల తోటల్ని, పాడి పరిశ్రమని, కోళ్ల పెంపకాన్ని, చేపల రొయ్యల పెంపకాన్ని, పశు పోషణని, ఇలా అనేక రకాల వ్యవసాయ విధానాలనే కాకుండా వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు, యంత్రాలు, కొత్త కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి వివరిస్తూ అధిక దిగుబడి ఎలా పొందాలో అనే అంశం మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు రాజేందర్ రెడ్డి గారు వ్యవసాయంలో పండించిన పంటను ఎలా మార్కెట్ చేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చు అనే సమాచారాన్ని కూడా ఆయన వీడియోల ద్వారా ఇస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు రైతుల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కూడా అందిస్తూ ఎంతో మందికి మేలు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు వ్యవసాయ పంటల నుంచి తయారు చేసిన ఉత్పత్తుల గురించి కూడా వివరిస్తూ ఎందరో రైతులకు వారి వారి వ్యాపారాల గురించి ప్రచారం కల్పించి రైతులు చేసే వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం గురించి అవగాహన కలిగే విధంగా కూడా ఆయన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు రైతుబడి ఛానల్ ద్వారా అంతరించిపోతుంది అనుకున్న వ్యవసాయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తూ సరైన పద్ధతులు అవలంబిస్తే వ్యవసాయం లాభదాయకమైన పని అని నిరూపించే విధంగా ఎందరో విజయవంతమైన రైతుల విజయ గాథల్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎందరో యువకులు వ్యవసాయ రంగం వైపు మళ్లీ వస్తున్నారు. తెలుగు రైతుబడి ఛానల్ ద్వారా విజయవంతమైన రైతుల గాథలే కాకుండా వ్యవసాయంలో నష్టాల పాలైన వారి అనుభవాలను, తప్పిదాలను కూడా వివరిస్తూ ఇతర రైతులు అలా చేయకుండా ఉండేలా కూడా రాజేందర్ రెడ్డి గారు రైతులకు ఉపయోగపడుతున్నారు. అలా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా పర్యటించి అక్కడి రైతుల నుంచి కూడా సమాచారాన్ని సేకరించి మొత్తం 1000కి పైగా వీడియోలు ఆయన ఛానల్లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు యూట్యూబ్లో 13 లక్షల మంది సబ్స్క్రైబర్లను ఆయన సొంతం చేసుకున్నారు. యూట్యూబ్లో ఉన్న 13 లక్షల మంది మాత్రమే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇంకో 7 లక్షల మంది ఫాలోవర్స్ని రాజేందర్ రెడ్డి గారు సాధించారు. అలా మొత్తం సోషల్ మీడియాలో ఇప్పటి వరకు 20 లక్షల మంది ప్రజల ఆదరాభిమానాలని ఆయన సొంతం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో రాజేందర్ రెడ్డి గారికి ఉన్న ఫాలోయింగ్ని చూసి ఎన్నో అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీలు ఆయనతో ప్రమోషన్లు చేయించడానికి పోటీ పడుతున్నాయి. కానీ ఆయన మాత్రం తన ఛానల్ ద్వారా కేవలం వారి వారి ఉత్పత్తుల్లో నాణ్యత, నమ్మకం ఉంది మరియు ఈ ఉత్పత్తి గురించి రైతులకు తెలియాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వాటి గురించి వీడియోలు చేస్తాడు. రాజేందర్ రెడ్డి గారు తన ఛానల్ని సమాచార దృక్పథంతోనే నడుపుతున్నప్పటికీ విలువలతో కూడిన ఆయన ఆలోచన విధానం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మీద వ్యాపారం చేసే ఎంతోమంది ప్రమోషన్ల కోసం డబ్బు ఆశ చూపించినా ఆయన లొంగలేదు. ఇక ప్రస్తుతం ఆయనకున్న ఈ ఫాలోయింగ్కి తగ్గట్టుగా వీడియోలు చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకుని వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అయితే రాజేందర్ రెడ్డి గారు ఎంచుకున్న విధానం వల్ల ఆయనే స్వయంగా రైతుల వద్దకు వెళ్లి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి పంటల స్థితిగతులను పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు ఇలా వివిధ ప్రాంతాలు తిరగడానికి చాలా కష్టం మరియు ఖర్చు కూడా అవుతుంది. కష్టాన్ని, ఖర్చుల్ని తానే స్వయంగా భరిస్తూ రాజేందర్ రెడ్డి గారు ఈ విలువైన విషయాలు మనకు అందిస్తున్నారు. రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ఆయన భార్య మంజుల కూడా తోడుగా నిలుస్తుంది. తెలుగు రైతుబడి ఛానల్లో మనం చూస్తున్న వీడియోల ఎడిటింగ్ వ్యవహారాలని ఆమె చూసుకుంటుంది. ఇక నల్గొండ జిల్లాకు చెందిన షేక్ బాషా అనే వ్యక్తి తన పొలంలో వరి నాట్లు వేయడానికి వ్యవసాయ కూలీలు దొరకడం లేదని ఆయన సొంతంగా ఒక ఆలోచన చేశారు. ముందుగానే వరి పొలాన్ని పొడినేలగా ఉన్నప్పుడే దున్ని దానిలో వడ్ల గింజలు చల్లి ఆ తర్వాత ఆ పొలానికి నీరు పెడితే తిరిగి ఆ పొలంలో నాట్లు వేయాల్సిన అవసరం లేకుండా వరి పంటను పండించవచ్చు అని ఈ విధానాన్ని మెట్ట వరి సాగు అంటారు. ఈ తరహా విధానంలో షేక్ బాషా విజయం సాధించాడు. షేక్ బాషా సాధించిన విజయాన్ని రాజేందర్ రెడ్డి గారు తన తెలుగు రైతుబడి ఛానల్ ద్వారా అందరికి అర్థమయ్యేలా వివరించాడు. దాంతో వేలాది మంది రైతులు ఈ మెట్ట వరి సాగు గురించి తెలుసుకొని వ్యవసాయ కూలీలతో పని లేకుండా మెట్ట వ్యవసాయాన్ని అలవాటు చేసుకున్నారు. అలా ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 10,000 ఎకరాల్లో మెట్ట వరి సాగు జరుగుతుంది. ఇది ఒక సామాన్య రైతు తన పొలంలో చేసిన ప్రయోగాన్ని అందరికీ వివరించడం ద్వారా రాజేందర్ రెడ్డి గారు సాధించిన విజయం. ఇక అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో నేరేడు పండ్ల సాగు చేసే ఒక రైతు తన తోటలో పండిన నేరేడు పండ్లకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదు అని ఆయన తోటలో పండిన నేరేడు పండ్ల నుంచి జ్యూస్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. నేరేడు పండ్ల నుంచి జ్యూస్ తీయడానికి అదనంగా 35 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. కానీ ఆ రైతుకు దానిలో కూడా అనుకున్నంత లాభాలు రాలేదు. దాంతో ఆయన రాజేందర్ రెడ్డి గారిని సంప్రదించి తెలుగు రైతుబడి ఛానల్లో తన వ్యాపారం గురించి వివరించాడు. ఆ వీడియో యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటి నుంచి ఆ రైతు వ్యాపారం లాభసాటికి సాగుతుంది. రైతుల వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసి వారి వారి ఉత్పత్తులకు ఉచితంగా ప్రచారం కల్పించడం వల్ల ఆ రైతులు నేడు లాభాలతో వ్యాపారం చేయగలుగుతున్నారు. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్వయంగా రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నేను ఒక రైతునే, నా పొలాన్ని కూడా చూపించు అంటూ ఆహ్వానించారు. అలా స్వయంగా ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి తాను చేస్తున్న కృషిని అభినందించి తనను కూడా తన ఛానల్లో చూపించమంటూ కోరడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న కృషి ప్రభుత్వాల దృష్టికి కూడా ఎప్పుడో వచ్చింది. రాజేందర్ రెడ్డి గారి వీడియోలని మరియు తన దగ్గర ఉన్న సమాచారాన్ని లోతుగా గమనిస్తే
ఓ గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తతో మాట్లాడుతున్నామా అనిపించేంతలా ఆయన దగ్గర వ్యవసాయ పరిజ్ఞానం దాగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సరైన విధంగా ప్రోత్సహిస్తే రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. మనం నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. ఫాలోయింగ్ కోసం వెకిలి చేష్టలు చేసే అనేక మందికి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. రైతు బిడ్డ అనే మాటను సొంత ప్రయోజనానికి వాడుకున్న కొందరు ఇప్పుడు రైతులకు ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలియదు. అలాంటిది మంచి ఉద్యోగాన్ని వదిలి విలువలకు కట్టుబడి వీడియోలు చేస్తూ ఎందరో రైతులకు విలువైన సమాచారాన్ని అందిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకువస్తూ రైతును రాజును చేసే పనిలో నిమగ్నమైన ఈ రాజేందర్ రెడ్డి గారి ప్రయత్నాన్ని మనం కూడా అభినందిద్దాం. కుదిరితే ఆయన ఛానల్ని మనం కూడా సబ్స్క్రైబ్ చేద్దాం. రాజేందర్ రెడ్డి గారి రైతుబడిలో మనం కూడా భాగమవుదాం. జై రైతుబడి, జై రాజేందర్ రెడ్డి గారు, జై కిసాన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది రాజేందర్ రెడ్డి గారి జీవిత ప్రయాణం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్